మేడం నమస్తే మేడం. ముందుగా మాకు ఎంతో కన్నుల పండుగగా ఉంది మేడం. ఎందుకు అంటే మా ఇష్ట దైవం, మా మహానేత, ఇక్కడున్న ప్రతి కుటుంబానికి అనుబంధం ఉన్నటువంటి వ్యక్తి, మా రాజన్న రక్తం బిడ్డని ఇంత కళ్ళ దగ్గరగా చూడడం వల్ల చాలా కన్నుల పండుగ ఉంది మేడం. చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా ఈ ఉపాధి హామీ పథకం అనేది ఏ విధంగా అంటే ఏ ఇల్లు కూడా ఇక్కడి నుంచి పక్క రాష్ట్రానికి పోయి ఉపాధి కోసం పక్క రాష్ట్రాలకు వెళ్ళకూడదు. ఇక్కడే వాళ్ళ కుటుంబాలతో సంతోషంగా ఉండి ఉపాధిని కల్పించడం కోసం పెట్టిన పథకం ఈ రోజున రాష్ట్రంలో సతికిల పడింది మేడం. అదేవిధంగా మేము మాలాంటి ఎంతో మధ్యతరగతి కుటుంబాలు, పేద విద్యార్థులు ఎంతో కొంత చదువుకొని ప్రైవేటు ఉద్యోగాలైనా చేయగలుగుతున్నాము అంటే దానికి కారణం మా విద్యాదాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మేడం. ఎందుకంటే నేను కూడా ఎంబీఏ వరకు చదువుకొని ఈ రోజుగా ప్రౌడ్గా నేను ఎంబీఏ చేశాను అని చెప్పుకుంటున్నాను అంటే దానికి కారణం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ మేడం. అది కూడా ఈ రోజున సతికిల పడింది. అదేవిధంగా ప్రతి ఇంటికి వైద్యం అందాలి, ప్రతి పేద కుటుంబానికి వైద్యం అందాలి అని చెప్పి ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారు మేడం. అలాంటి పథకం కూడా ఈ రోజున రాష్ట్రంలో సతికిల పడింది. ఈ అన్నిటి మీద కూడా మీరు పోరాడి వీటికి పూర్వ వైభవం మళ్ళీ తీసుకొస్తారని మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం మేడం. అదేవిధంగా ఎందుకు నమ్ముతున్నాము అంటే ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రానికి తండ్రి స్థానంలో ఉండే అన్నీ చేశారు మేడం. ఈ రోజు మీరు ఆడబిడ్డ అంటేనే అమ్మతనం అంటే ఆప్యాయత, మమకారం, ప్రేమ అన్నీ ఉంటాయి. సో ఒక ఆడబిడ్డను మేము అంతగా నమ్ముతున్నాం కాబట్టి మీరు కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి రావాలి. మీరు సీఎంగా అయ్యి రాజన్న పెట్టిన ఎన్నో పథకాలకి మళ్ళీ పూర్వ వైభవం తీసుకొస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. నమస్కారం. ఇక్కడ వెంకటరమణ సార్, ఇక్కడ లోకల్ సార్, తగరపోల్స్ దగ్గర. నమస్తే మేడం, నా పేరు ఈశ్వర్ మేడం. నేను ఎంబీఏ కంప్లీట్ చేశాను మేడం. ఈరోజు నేను ఎంబీఏ కంప్లీట్ చేశానంటే అప్పుడు రాజశేఖర రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్ ఉంది కదా మేడం, దానివల్ల ఈరోజు నేను ఎంబీఏ కంప్లీట్ చేసి ఒక ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాను మేడం. బట్ ఏంటంటే మేడం, రాజశేఖర రెడ్డి గారు ఇందులో ఇక్కడ ఉన్న ప్రజలందరూ ఒక దైవంగా భావిస్తారు మేడం. ఇప్పుడు కూడా మిమ్మల్ని రాజశేఖర తండ్రి తగ్గ మిమ్మల్ని కూడా అదే దైవంగా భావిస్తున్నారు మేడం. బట్ ఇంకోటి ఏంటనుకుంటున్నారంటే మేడం, ఇక్కడ ఉన్న ఉపాధి పథకం ద్వారా ఈరోజు నా తల్లిదండ్రులు అయితే ప్రతిరోజు కూడా ఉపాధి పథకంకి వెళ్ళేవారు మేడం. టైంకి డబ్బులు పడేవి మేడం. ఇప్పుడు ఆ ఉపాధి పథకం లేని ఎట్లా మా తల్లిదండ్రులే కాదు మేడం, చుట్టుపక్కల ఉన్న గ్రామాలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నాయి మేడం. మీరు మళ్ళీ సీఎం అయ్యి ఇవన్నీ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టినవన్నీ మళ్ళీ చేకూరుస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ మేడం. నమస్కారం మేడం, నా పేరు సూర్య. ముందుగా మీరు మా కష్టాలని, మేము పడుతున్న బాధల్ని తెలుసుకోవడానికి ఎంత దూరం వచ్చినందుకు చాలా చాలా సంతోషం మేడం. నేను ఇదే ఫస్ట్ టైం నేను మాట్లాడడం. మా అమ్మ నాన్న ఇంతకుముందు మీ నాన్నగారు తీసుకొచ్చిన పథకం మీద కూలి పనులు చేసుకొని, అదే చెరువు పనులు పెట్టారు కదా మేడం, ఆ చెరువు పనులు చేసుకొని నన్ను మా తమ్ముడిని చదివించి మేము ఇప్పుడు ప్రైవేట్ జాబ్స్ చేసుకుంటున్నాం. మా అమ్మ నాన్న ఎలా అంటే ఇప్పుడు వస్తున్న ప్రభుత్వం ఏంటంటే సరిగ్గా పనులు లేవు, అలాగే డబ్బులు లేవు. మా అమ్మ నాన్న కష్టపడి మమ్మల్ని పోషించే ధైర్యం మీ నాన్నగారు ఉండేటప్పుడు ఉండేది మేడం. కానీ ఇప్పుడు ఆ ధైర్యం మా అమ్మ నాన్నగారికి లేదు. సో మేము పని చేస్తే ఇప్పుడు మా అమ్మ నాన్నకి మేము ఉన్నాం కాబట్టి వాళ్ళు ధైర్యంగా ఉంటున్నారు. అదే పిల్లలు లేని వాళ్ళు అమ్మ నాన్న చాలా కష్టపడుతున్నారు. అదేంటంటే కేవలం ఈ పనులు లేకపోవడం, వాళ్ళకి డబ్బులు రాకపోవడం వల్ల వాళ్ళ పరిస్థితి తలుచుకుంటేనే చాలా కష్టంగా ఉంటుంది. ఈ పరిస్థితిని దాటుకుని వెళ్ళాలి, ఈ బాధలన్నిటికీ పులి స్టాప్ పెట్టాలి. ఇంతకు ముందు పెట్టగలిగారు మీ నాన్నగారు, మళ్ళీ ఈ అన్నిటికీ పులి స్టాప్ పెడతారు అని మిమ్మల్ని మేము ఖచ్చితంగా నమ్ముతున్నాము. మీరు సీఎంగా వచ్చి మీరు ఖచ్చితంగా సీఎం అవ్వాలి.
మీరు సీఎం అవడానికి మేము చాలా చాలా ఎంత అంటే అంత సపోర్ట్ మేము చేస్తాము. కానీ మీరు సీఎం అయ్యి వచ్చి మమ్మల్ని అందరినీ పాలించి మంచి రాజ్యాంగాన్ని మీరు రాయాలని నేను ఖచ్చితంగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ. సభకు వీచేసిన పెద్దలందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మేడం. మేడం, నా పేరు నరేంద్ర మేడం. నేను బజాజ్ ఫిన్సర్లో వర్క్ చేస్తున్నాను మేడం. నేను ప్రభుత్వ ఉద్యోగం కోసం గత 4-5 సంవత్సరాలుగా ట్రై చేశాను మేడం. నేను అనుకున్న కోరిక నెరవేరకపోలేదు. కానీ నేను చదువుకున్న చదువు వల్ల ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగంలో ఉద్యోగం చేస్తూ నా ఫ్యామిలీని కొంచెం పోషిస్తున్నాను. అదేవిధంగా నాలా ఉద్యోగం కోసం ప్రయత్నించి దాంట్లో విఫలమైన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ఇప్పుడు వచ్చిన టెక్నాలజీ పరంగా నా మాటలో కాకుండా ఇప్పుడు మీకే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి మేడం. ఇప్పుడున్న చెరువు పనుల్లో వాళ్ళకి ఏవైతే ఈ యాప్స్ అప్డేట్ అయ్యో దానివల్ల వాళ్ళు ఉపాధి కూడా కోల్పోతున్నారు. వాళ్ళ కష్టాలని ఒకసారి వాళ్ళ మాటలోనే మనం కూడా విందాం మేడం. ఒకసారి వినండి మేడం. అంటే మీరు ఇప్పుడు యాప్స్ అప్డేట్ అయ్యారు. అలా కాదమ్మా, ఇప్పుడు 3 వారాలు పనిచేసాము. చెప్పండి, పర్లేదు. మీ బాధ చెప్పండి. అది కాదు, 3 వారాలు పనిచేస్తే 1 వారం కూడా వెళ్ళలేదమ్మా. మరి వెళ్ళడము రావడం ఇబ్బందులు పడతాం అంతే. ఇబ్బందిగా ఉంటుంది. ఇలాంటి యాప్స్ అప్డేట్ అవ్వటం, వాళ్ళకి దాని మీద ఉన్న నాలెడ్జ్ లేకపోవడం వల్ల వాళ్ళ ఉపాధిని కూడా వాళ్ళు కోల్పోతున్నారు మేడం. ఇవన్నీ మీ వద్దకు తీసుకురావడానికి వాళ్ళకు ఉన్న నాలెడ్జ్ లేకపోవడం వల్ల, లేకపోతే తగిన అధికారులను సంప్రదించకపోవడం వల్ల వాళ్ళు ఇవన్నీ మిస్ అవుతున్నారు మేడం. మా రాజన్న ఏదైతే రాజ్యాంగంలో మేము అవన్నీ ప్రతి రైతు పొందాడో ఇప్పుడు ఇవన్నీ వీళ్ళ దగ్గరకు రావట్లేదని మీకు ఈరోజు తెలియజేయడం కోసం మాత్రమే వీళ్ళకి మైక్ ఇచ్చాను మేడం. మీరు మళ్ళీ ఇటువంటి లోటుపాట్లు ఏవి లేకుండా మళ్ళీ రాజన్న రాజ్యాంగం వాళ్ళ తనయురాలైన మీ దృష్టిలో మళ్ళీ పెడితే మళ్ళీ పూర్వవైపు వస్తుందని మేము ప్రార్థిస్తున్నాం మేడం. అంతే మేడం, ఇంకేం లేదు మేడం. థ్యాంక్ యూ. నమస్తే మేడం, నా పేరు రజనీ అండి. మాకున్నది ఒకటే సమస్య మేడం, భూ సమస్య. పంచగ్రామాల భూ సమస్య మీకు తెలిసే ఉంటుంది మేడం. మీ గవర్నమెంట్ అయినా వస్తే మాకు ఆ సమస్య తీరుతుందని మేము అనుకుంటున్నాం మేడం. ఇన్ని సంవత్సరాలు కూడా 30 సంవత్సరాల నుంచి చూస్తున్నాం మేడం, ఎప్పుడూ చేరలేదు మేడం. ఇల్లు కూడా కట్టుకొని అవ్వట్లేదు మేడం కేవలం మాకు. అది మేడం మా సమస్య. మీరు రావాలి, మా సమస్య తీరాలి మేడం. థ్యాంక్ యూ. ఇలా ఎవరైనా మాట్లాడతారమ్మా? ఏం ఇబ్బందులు చెప్తారా? చెప్పండి. మెయిన్ ప్రాబ్లమ్ పంచగ్రామం సైన్ విలేజెస్ దే ఆర్ నాట్ సర్వేడ్. సర్వే నంబర్స్ ఆర్ నాట్ అలాటెడ్. దే ఆర్ నాట్, బట్ పీపుల్ ఆర్ కల్టివేటింగ్ విలేజెస్. వాట్ దే ఆర్ హలో అమ్మా, మా కోరాడు గ్రామంలో ఎస్సీ వాళ్ళు ఉన్నాం. ఒక రోడ్లు కానీ కాలువలు కానీ సుష్మాలకు వెళ్ళడం దారి లేదు, ఒక ఇల్లు లేవు. వాకాళ్ళు శుభ్రంగా 84 ఇచ్చిన ఇల్లు మాకు కార్యాప్తాన్ని మాకు కొట్టుకోవడం అవకాశాలు లేవు. మీరు ఏదో మీరు న్యాయం చేస్తారని మేము మరి కోరుతున్నాం. మిసేపు అనుకుంటున్నాం. ఈ ఎస్సీ కాలనీ ముందర రసదం కట్టారు 84లోను. ఆ రసదం కూడా లేదు. ఏ కాలాలకి ఏ చాలా దివానంగా ఉంది. వచ్చే దారిలోను కాలనీలు పడిపోతాయి. మాకు అవకాశాలు లేవు, కొట్టడానికి భూములు లేవు, ఆస్తులు లేవు.
మీరు ఏదో న్యాయం చేస్తారని శ్మశానాలు దారి వేస్తారని మంచి కోరుతాను మీ దైవం కూడా కాలనీలకి మరి ఛాన్స్ లేదండి. ఎవరు కూడా పెట్టించుకోలేదండి. ఎప్పటి నుంచి లేదు? మా గురించి సత్తానం అండి. హాస్పిటల్ కూడా వెళ్తాను పెంకులు పడిపోయి. అప్పుడు పూర్వం ఇచ్చిన ఇల్లు అండి, అప్పటి నుండి అలాగే ఉన్నాయండి. ఎవరు పట్టించుకోలేదు మాకు. ఎప్పటి నుండి? అప్పుడు 84 అప్పుడే కట్టారండి. ఇంద్రమ్మ ఇచ్చిన కాలనీ అండి. చాలా బాధపడుతున్నామండి దీనికోసం. కొంపలంట మరి ఏటి ఆధారం లేవండి. కలెక్టర్కి చెప్పారన్నా? మరి ఏదో ఆధారం పెడతారని కలెక్టర్కి చెప్పారా? చెప్పలేదు. మరి ఇంకేం వాళ్ళ అర్జీ తీసుకొని వాళ్ళని కూడా తీసుకెళ్లి కలెక్టర్ని ఒకసారి కలిసి రండి. ఇంకేం ఏ చేస్తారో న్యాయం దారి లేక చాలా ఇబ్బంది అయిపోతుంది. వర్షం వస్తే చాలా ఇబ్బంది పడిపోతాం. గడ్డలు తీసుకెళ్ళిపోతాను. రైతులు ఎక్కడికక్కడ బంద్ చేసేస్తాను. రైతులు భూమిలో రైతులు వచ్చి కాలు గడ్డలు ఎక్కడికక్కడ ఫెన్సింగ్ చేసేస్తాంటారు. మరి ఎలా తీసుకెళ్ళాలో మాకు దారులు లేవు. ఈ కోరడ దారి వస్తారని మాకు మరీ అవకాశం చూపిస్తారని మేము కోరుతున్నాం. అటువంటి పరిస్థితులు ఇల్లులు లేవు. ఇంద్రమ్మ ఇచ్చిన కోనలు ఇప్పుడుకొచ్చి ఆధారం లేదు. పెంకులు పడిపోయి రాలిపోయి బొక్కలోడిపోతున్నాయి బొర్రలో. ప్రతి ఒక్కడు కూడా కోనలు ఇస్తామని చెప్పి ఓట్లు దప్పడం మరి ఏటే ఛాన్సే లేదండి.